అక్క చదవలేదు కానీ బెంచ్ని మాత్రం చాలా బాగా చదివించింది. రాత్రంతా చదవకుండా క్లాస్ రూమ్ కు వెళ్లి మరి డెస్క్ మీద ఆన్సర్స్ రాస్తున్న అక్క ఫుల్ సిలబస్ బెంచ్ మీదకి ఎక్కించింది. ఎగ్జామ్ ఈజీ అనుకుంది. బెంచ్ ఎక్కినాక క్వశ్చన్ పేపర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఆ ఫీలింగ్ ను కాసేపు కూడా ఉంచుకోకుండా సార్ వారు వచ్చారు. బెంచ్లను ఇలా చేంజ్ చేశాడు. బెంచ్ పాస్ అయ్యింది కానీ అమ్మాయే ఫెయిల్ అయిపోయింది. క్లాస్ రూమ్ ను ప్లే గ్రౌండ్ గా మార్చేసిన మన గర్ల్స్ స్టోరీ వినేద్దామా మరి? క్లాస్ రూమ్ లో బెంచ్లు జారుడు బండలైపోయాయి. గర్ల్స్ కు ఎగ్జామ్ టెన్షన్ ఎక్కువైనట్లుగా ఉంది. ఒక్కసారిగా ఈ ఐడియాను అమలు పరిచారు. బెంచ్లను లైన్ గా పెట్టేసి జారుడు బండలాగా మార్చేశారు. ఎగ్జామ్ టెన్షన్ పోయింది. ఫుల్ ఫన్ మూడ్ లో మస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అప్పుడే సార్ ఎంట్రీ అయితే ఉంటుంది మరి. క్లాస్ లో ఫోన్ చూస్తూ ఉంటే వెనుకల సార్ ఆల్రెడీ లైవ్ లో చూస్తూ ఉన్నాడు. ఈ అబ్బాయి లాస్ట్ బెంచ్ లో సైలెంట్ గా ఫోన్ ఓపెన్ చేశాడు. ఒక్క రీల్ చూస్తా అనుకున్నాడు. ఒక రీల్ కాస్త ఇంకొక రీల్ అయిపోయింది. టైం ఎలా అయిపోతుందో అసలు అర్థం కావడం లేదు. వెనకన సార్ వారు స్లోగా ఎంట్రీ అయ్యారు. స్క్రీన్ ను ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. మన అబ్బాయి ఫోన్ లో మునిగి తేలుతూ ఉన్నాడు. దోస్తులందరూ ఒక్కసారిగా ఇలా చూసుకొని ఇలా నవ్వుకుంటూ ఉన్నారు. కంటెంట్ కోసమని నదిలో దీపం వదులుతూ ఉంటే కంటెంట్ ఒక్కసారిగా ఫుల్ గా ఎక్కువైపోయిందండోయ్. ఫోన్ చేత పట్టుకొని దోస్తులందరూ కలిసి దీపాన్ని పట్టుకున్నారు. ఒక్కసారిగా నదిలో దీపాన్ని వదిలారు. భక్తి పూర్తయింది. ఆ భక్తికి ఇలా విముక్తిని ప్రసాదిస్తూ ఇలా ఫోన్ తీసుకొని వెళ్ళింది. లడ్డు తింటే కాదండో కొడితే కూడా పనిచేస్తుంది. క్లాస్ రూమ్ లో గర్ల్స్ కందరికి లడ్డు తెచ్చిన అమ్మాయి చేతిలో పెట్టవలసిన లడ్డూను బెంచ్ పైన ఇలా బద్దలు కొడుతూ ఉంది. అయినా 2 ముక్కలు కాదు కదా, ఒక్క ముక్క కూడా కాలేదు. ఇది లడ్డు కాదు బ్రో, ఏకంగా పెద్ద రాయే. అబ్బాయి బుక్ ఓపెన్ చేసి సీరియస్ గా కూర్చున్నాడు. బయట చూసే వాళ్లకు ఫుల్ గా చదువుతున్నట్లు లెక్క, కానీ చేతిలో ఉన్నది మాత్రం ఫోను. రీల్స్ తిప్పుతూ ఉన్నాడు. ఒక్కసారి తిప్పడమే మన వంతు, ఆపడం తన వంతు. బుక్ ఓపెన్ చేశాడు కానీ ఫోకస్ మాత్రం ఫుల్ ఫోన్కే. ఆన్సర్ సీటును చేత పట్టిన సారు గాలిలో విహరిస్తున్నట్లుగా ఉన్నాడు. శ్రీరాముణ్ణి హనుమంతుణ్ణి ఫస్ట్ ఇలా దేవుళ్లను ప్రార్థించుకున్నారు. ఇక నెక్స్ట్ సార్ వారిని ఇలా వేడుకుంటూ ఉన్నాడు. అట్లిట్లా కాదండో, ఆన్సర్స్ రాయకున్నా సరే పాస్ చేయాల్సిందే సారు అని ఇలా దక్షిణం పుచ్చుకున్నాడు. ప్రపంచం మొత్తం మ్యూట్ చేసినట్లుగా సీరియస్ మూడ్ లో చదువుతున్న అమ్మాయి వెనకాల అబ్బాయి రబ్బర్ బ్యాండ్ కు పేపర్ పెట్టి మరి ఇలా టార్గెట్ చేశాడు. అక్క స్లోగా తిరిగింది. రే నిన్ను వదలా అన్నట్టు నెక్స్ట్ లెవెల్లో ఇలా చూసింది. ఫంక్షన్ మస్తు జరుగుతూ ఉంది. ప్లేట్ పట్టుకొని స్వీట్ ఇవ్వడానికి వచ్చారు. ఒక కప్పు మన కడుపుకు సరిపోద్దా? కాదు. అందుకే ఒక కప్పులో 2 కప్పుల ఫుడ్ను ఇలా తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడైతే కదా ఫుల్ గా కడుపుకు పట్టుద్ది. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. చూడడానికి చిన్న పేపరే కానీ లోపల ఉన్నది మాత్రం ఫుల్ సిలబస్. అక్షరం ముక్క నేర్చుకోలేదు. ఎగ్జామ్ హాల్ కు చాలా కాన్ఫిడెంట్ గా వచ్చాడు. ఎట్లో తెలుసా, గిట్లా జేబులో టినీ చీటిని పెట్టుకున్నాడు. పాస్ కావడం పక్కా అనుకున్నాడు కానీ ఫస్ట్ లోనే మాస్టర్ కు పట్టుబడ్డాడు. ఇదే తెలివి చదువులో ఉపయోగిస్తే మరి చదువు ఎక్కువైపోదు.
ప్లేట్లో కాదండో పెట్టుకొని తినేది, డైరెక్ట్గా కడుపులోకి సర్వ్ చేసుకోవడమేనక్కో. చుట్టూ ఉన్న జనాలు ఏమనుకుంటే మనకెందుకు, మనకి కడుపులో ఆకలేస్తుంది, కడుపులోకి పోనివ్వాలి. అందుకే చుట్టూ చూడకోకుండా అక్క కడుపులోకి ఇలా పోనిస్తుంది. గ్రూప్ ఫోటోకు అందరూ రెడీ అయ్యారు, కానీ బ్యాక్గ్రౌండే ఫుల్ కామెడీగా ఎండ్ అయ్యింది. ఎవరి ప్లేస్లలో వాళ్ళు స్మార్ట్ గా నిలబడ్డారు, స్టైలిష్ గా కూర్చున్నారు. ముందు వాళ్ళ ఫోకస్ ఫిక్స్, వెనకల వాళ్ళ బ్యాలెన్స్ లెస్. ఒక్కసారిగా వెనకల వాళ్ళు ఇలా పడ్డారు. కెమెరా క్లిక్ అయ్యిందండో, ఫ్రంట్ వాళ్ళు పర్ఫెక్ట్, బ్యాక్ వాళ్ళు ఫుల్ డౌన్. ప్లేట్ చేత పట్టుకొని వచ్చాడు, చైర్ లేదు, ఇంత పెద్ద గిన్నె ఉంది కదా అని ప్లేట్ సరి చేసుకొని మరి ఇలా కూర్చున్నాడు కానీ లేవడానికే రాలేదు. ఊరిని పాస్గులా ఎవరైనా ఉంటే కాస్త హెల్ప్ చేయండిరా బాబు అని మొత్తుకుంటూ ఉన్నాడు. ప్రజెంటేషన్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏమిటో తెలుసా? ప్రజెంటేషన్ ఉంది కానీ రిమైండరే లేదు. సార్ ప్రజెంటేషన్ చెప్పమన్నాడు, మనోడు ప్రజెంటేషన్లోనే ఆగిపోయాడు. చెబుతాడు అని సార్ వెయిట్ చేస్తున్నాడు. ఆ ప్రజెంటేషన్నే ఇలా సాగదీస్తూ ఉన్నాడు. రేస్లో గెలవడం కాదండో, పక్కొన్ని ఓడియడం ఛాలెంజ్ అంటే. రెడీ స్టెడీ గో అని స్టార్ట్ అయ్యారు. అందరూ రాకెట్ స్పీడ్ తో పరిగెత్తుతూ ఉన్నారు, కానీ మధ్యలో అమ్మాయిని ఇలా బొక్క బొర్లా పడేశారు. ఇది రేస్ కాదు బ్రో, గ్రూప్ క్రష్. ఎగ్జామ్ పెట్టిన టీచర్ల మీద ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నట్లుగా ఉన్నారు మన స్టూడెంట్స్. టీచర్ కళ్ళకు గంతులు కట్టి మరి ఇలా గేమ్ ను ఆడించేస్తూ ఉన్నారు, ఓవర్టేక్ చేసేస్తూ ఉన్నారు. దోస్తులంటే గిట్లే ఉండాలి. ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ అనుకుంటా. ఫ్రెండ్ అన్నాక ఆ మాత్రం షేరింగ్ చేసుకోవాలిగా, అందుకే ఇలా చేస్తూ ఉన్నాడు. క్లాస్ రూమ్లో క్లాస్గా స్టంట్ చేస్తూ ఎంట్రీ అవ్వాలి అని అనుకున్నాడు. స్టంట్లో స్పీడ్ ఎక్కువ అయ్యింది, స్పీడ్గా పడ్డాడు. అమ్మాయి నవ్వు వినగానే క్లాస్ మొత్తం కంట్రోల్లో ఉండదండోయ్. ఒక్కసారి ఒక అమ్మాయి నవ్వుతుంది, అది చూసి పక్కన ఉన్న అమ్మాయిలందరూ నవ్వుతారు. కానీ ఎందుకు నవ్వుతారో అదే అర్థం కాదు. స్టైలిష్గా ఎంట్రీ కావాలి అని అనుకుంది, ఇలా స్టైలిష్గా ఇలా బొక్క బొర్లా పడిపోయింది. స్టూడెంట్కు డౌట్ వచ్చింది, మరి డౌట్ వచ్చాక టీచర్ను అడగాలిగా. అందుకే స్టేజ్ ఎక్కిన పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి మరి క్వశ్చన్కు ఆన్సర్ను ఇలా తెలియజేసుకుంటూ ఉన్నాడు. గ్రాడ్యుయేషన్ డే రోజున సర్టిఫికేట్ తీసుకుంటున్నాను అన్న ఆనందం మనోడికి చాలా ఎక్కువైపోయిందండోయ్. స్టేజ్ ఎక్కాలని ఉవ్విల్లూరుతూ ఉన్నాడు, అందరికీ ఇలా స్పీడ్గా ఢీ కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు. స్టేజ్ పైన సింగుతో అదర కొడుతూ ఉన్నారండోయ్. ఇలా పెద్ద ఆయన పూలదండను పట్టుకొని యమా ఫాస్ట్గా వచ్చాడు. యమా ఫాస్ట్గా ఇలా టర్న్ తీసుకున్నాడు. Thank you for watching. Please like and subscribe.